పాపం వల్ల వచ్చే మరణం నిన్ను వెంటాడుతుంది. పాపం వల్ల వచ్చే జీతం నీ ఒళ్ళో పడబోతా ఉంది. ఈ రోజైనా సిలువ వైపు తిరిగితే ఆయన తన రక్తం ద్వారా నిన్ను కడుగుతాడు, నిన్ను క్షమిస్తాడు, పరిశుద్ధులుగా మారుస్తాడు. ఆయన అంటున్నాడు, దీర్ఘాయుష్ నేను ఇస్తా. ఆయన ఇచ్చే దీర్ఘాయుష్ ఎలా ఉంటుందో తెలుసా? ప్రభువును నమ్మి ఆయన రక్తం ద్వారా కడగబడి నువ్వు దేవుని బిడ్డవైతే ఆయన సదాకాలం అంటే యుగ యుగాలు ఇక మరణం లేని ఒక జీవితం నీకు ఇవ్వబోతున్నాడు. అందుకేగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది, మత స్థాపనగా రాలేదుగా. ఆయన నమ్ముకుంటే ఈ లోకం వదులుతావు, దేహాన్ని వదులుతావు, కానీ నిత్యత్వం అడుగు పెడతావు. అక్కడ రాత్రి లేని రాజ్యం ఉంటుంది. యుగ యుగాలు అక్కడే నిలబడతాం, సదాకాలం దేవునితో ఉంటాం. మరణమైనను, వేదనైనను, కేకలైనను, అరుపులైనను, అవస్థలైనను, భయంకరమైన దిక్కుమాల స్వభావాలు ఏమి అక్కడ ఉండవు. దీర్ఘాయుషు చేత సదాకాలం ప్రభుని ఆరాధికులుగా ఉందుమగాక. ఆ నిత్య జీవం నీకివ్వాలని, ఆయన నిత్య రక్షణ